ఆకాష్, భూమిలో విన్నర్స్‌గా నిలవటంతో ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. తర్వాత ఆకాష్ కంపెనీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. "మిస్టర్ ఆకాష్, మీరు విన్నర్స్ అయ్యారు. ఇదిగోండి మనం అనుకున్న దాని ప్రకారం అగ్రీమెంట్ పేపర్స్ తీసుకువచ్చాను. ఈ ప్రాజెక్ట్ మీకే ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ లెవెల్‌కి ఎదిగిపోయినట్లే. వీటి మీద సంతకాలు చేయండి" అని ఫైల్‌ని ఇవ్వటంతో, "అలాగే సార్, ఇది నా డ్రీమ్ ఈ రోజుతో నెరవేరబోతోంది. నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే సంతకం చేస్తాను" అని ఆకాష్ సైన్ చేయబోతూ ఉంటే, "ఒక్క నిమిషం ఆకాష్, ఆగండి" అని అతను అనడంతో ఏంటని ఆకాష్ షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. "మీరు మాత్రమే సంతకం చేస్తే సరిపోదు. భూమి గారి సిగ్నేచర్ కూడా కావాలి. ఈ ప్రాజెక్ట్‌ని మీ ఇద్దరి పేర్లతో మేము డిజైన్ చేశాము. కాబట్టి భూమి గారి సంతకం తప్పనిసరి. మీతో పాటి ఆవిడ కూడా పెట్టాలి. ఆవిడెక్కడ?" అని అడగటంతో ఇక ఆకాష్ కోపంగా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. భూమి ఫోన్ చూసుకుంటూ బయట నిలబడి ఉంటుంది. సరిగ్గా అప్పుడే శరత్చంద్ర కారులో అక్కడికొచ్చి భూమి ముందు ఆగి ఉంటాడు. "రా భూమి" అంటూ బలవంతంగా భూమిని కారులో ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. "అది కాదు నాన్న" అని భూమి ఎంత చెప్తున్నా కూడా "ఇంకేం మాట్లాడకు" అంటూ శరత్చంద్ర కోపంగా కారులో తీసుకువెళ్తూ ఉంటే, భూమి కారు అలా వెళ్తూ ఉంటే ఆకాష్ భూమి కోసం వెతుక్కుంటూ పరుగులు పెడుతూ బయటికి వస్తాడు. భూమి అలా కారులో వెళ్తూ ఉంటే ఆ విషయం ఆకాష్‌కి తెలీదు కాబట్టి, ఈ భూమి ఎక్కడ? ఇప్పుడు భూమి సంతకం చేయకపోతే ఇక నేను ఈ ప్రాజెక్ట్ తీసుకోలేను. నేను గెలిచి కూడా వేస్టే అని కంగారు పడుతూ మొత్తం వెతుకుతూ ఉంటాడు. భూమి ఏమో బాధపడుతూ కారులో వెళ్తూ ఉంటుంది. కారులో కూర్చున్న భూమి వైపు శరత్చంద్ర చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. అయ్యో! అని భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. మరి భూమి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆకాష్ కోసం ప్రాజెక్ట్‌పై సంతకం చేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.